తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైందని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తామని రాణి కుముదిని చెప్పారు. 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారని, ఎన్నికల సిబ్బందికి అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇచ్చామన్నారు. 3,591 మంది ఆర్ఓస్, అలాగే పోలింగ్ పర్సనల్స్ 93,905 అంటే దాదాపు 1,00,000కు పైగా పోలింగ్ అఫీషియల్స్ ఈ యొక్క పోలింగ్ లో మన ఓటర్స్ కి సహకారంగా పోలింగ్ స్టేషన్స్ మ్యాన్ చేస్తూ ఉంటారు. ఇవి మన పోలీస్ బందోబస్తు కాకుండా అలాగే అబ్జర్వర్స్ వాళ్ళని వదిలేయగా ఇది ఈ ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా పెద్ద కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చును. ఈ 1,00,000 మందికి గాను ట్రైనింగ్ 2 విడతలుగా చేయడం జరిగింది. వాళ్ళకి ర్యాండమైజేషన్ కూడా చేసి ఎవరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయం వాళ్ళకు ఒక 2 రోజుల ముందు తెలియజేసి మరి ఈ రోజు మొత్తం అన్ని మెటీరియల్స్ కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్స్ వెబ్ కాస్టింగ్ ఉన్నవి 3,691, బ్యాలెట్ బాక్సెస్ 45,086 బ్యాలెట్ బాక్సెస్ మేము ఉపయోగించడం జరుగుతుంది. మన ఓటింగ్ ఏరియాస్ అన్ని కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరుగుతుంది. అందరు కూడా వచ్చి ఆ హాలిడేని వినియోగించుకొని మరి పోయినసారి కంటే కూడా బాగా ఎక్కువ నంబర్స్ లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఇక్కడ కనుక మీరు చూస్తే మీ అందరి కోసం అలాగే నా కోసం కూడా దిస్ విల్ బి అవర్ కంట్రోల్ రూమ్. రేపు ఇక్కడ నుంచే మేము అన్ని టీమ్స్ కూర్చొని ఇమీడియట్లీ అక్కడ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ కోసం కూడా మన భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ప్రతి డిస్టిక్ కి ప్రతి కమిషనరేట్ కి 3 పేజెస్ లో ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఫోర్స్ అక్కడిని మనం వాడుతున్నారు. తర్వాత బయట నుంచి కూడా మా తెలంగాణ స్పెషల్ పోలీస్ బటాలియన్స్ కావచ్చు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్ దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఈ సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, తర్వాత మన సివిల్ సిబ్బంది ఎక్కడ డెప్యుటేషన్ లో ఉన్నారు వాళ్ళని కూడా మనము కేటాయించి ఈ ఎలక్షన్ కోసం బందోబస్తు డిప్లాయ్ చేయడం అది జరిగినాయి. ఇప్పటిదాకా చాలా ప్రశాంతంగా ఉంది. ఎక్కడైనా ఐసోలేటెడ్ ఏమైనా సింగిల్ ఇన్సిడెంట్ ఉండొచ్చు. అదర్వైజ్ ఓవరాల్ గా ఈ ప్రీ పోల్ ఫేజ్ 1 సంబంధించి ప్రశాంతంగా ఉంది.